గేట్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ మెషిన్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ నుండి యావరేజ్ గా 8 to 13 మార్క్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ మెషిన్స్ నుండి గేట్ లో అడిగే సిలబస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేశాము. అవి ట్రాన్స్ఫార్మర్, డీసీ మెషిన్స్, 3 phase ఇండక్షన్ మోటార్స్, సింక్రోనస్ మెషిన్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ స్పెషల్ మెషిన్స్. ఫ్రెండ్స్, గేట్ ట్రిపుల్ స్పెషల్ మీద మీ యొక్క అభిప్రాయాలను, సూచనలను తెలియజేయండి. మీరు ఈ గేట్ ట్రిపుల్ స్పెషల్ ని ఫాలో అవ్వడం వల్ల మీరు కోచింగ్స్ కి వెళ్లి వేలకు వేలు ఫీజు కట్టవలసిన బాధ తప్పుతుంది. ప్లీజ్ కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో ద్వారా ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. ముందుగా ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్ కి ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వకుండా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సైడ్ వోల్టేజ్ కన్నా సెకండరీ సైడ్ వోల్టేజ్ ని హైగా డెలివర్ చేస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ప్రైమరీ కన్నా సెకండరీ సైడ్ వోల్టేజ్ లోగా డెలివరీ చేస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్ లో మూవింగ్ పార్ట్స్ ఏమీ ఉండవు. సో ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటిక్ డివైస్. కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ కి మినిమం రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వర్తిస్తాయి. కంపేరింగ్ టు ఏ ఎలక్ట్రికల్ మెషిన్ దీన్ని ఎఫిషియన్సీ చాలా ఎక్కువ. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ లో మ్యాగ్నెటిక్ కోర్ మీద ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఉంటాయి. ఈ రెండు వైండింగ్స్ మ్యాగ్నెటికల్లీ కనెక్టెడ్ బట్ ఎలక్ట్రికల్లీ నాట్ కనెక్టెడ్. ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి మ్యాగ్నెటిక్ కోర్ యూజ్ చేస్తారు. సోర్స్ సైడ్ కనెక్ట్ చేసి ఉన్న వైండింగ్ ని ప్రైమరీ వైండింగ్ అని, లోడ్ సైడ్ కనెక్ట్ చేసి ఉన్న వైండింగ్ ని సెకండరీ వైండింగ్ అంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది హై గ్రేడ్ సిలికాన్ స్టీల్ తో చేసిన లామినేటెడ్ షీట్స్ తో తయారు చేయబడుతుంది. ఎందుకంటే లామినేటెడ్ అనేది ఎడ్డీ కరెంట్ లాస్ ని, సిలికాన్ స్టీల్ అనేది హిస్టారిసిస్ లాస్ ని తగ్గిస్తుంది. కన్స్ట్రక్షన్ పరంగా ఈ ట్రాన్స్ఫార్మర్ 2 టైప్స్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు. అవి కోర్ టైప్ అండ్ షెల్ టైప్. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, ఈ ట్రాన్స్ఫార్మర్ లో 2 వైండింగ్స్ ని కాన్సెంట్రిక్ కాయిల్ గా అరేంజ్ చేస్తారు. వీటినే కాన్సెంట్రిక్ వైండింగ్ ఆర్ సిలిండ్రికల్ వైండింగ్ అంటారు. ఇక్కడ లో వోల్టేజ్ వైండింగ్ ని కోర్ తర్వాత, అలాగే హై వోల్టేజ్ వైండింగ్ ని లో వోల్టేజ్ వైండింగ్ తర్వాత ఉంచుతారు. దీనివల్ల ఇన్సులేషన్ మెటీరియల్ యొక్క అవసరం తగ్గుతుంది. స్టీల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, ఇందులో ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ సెంట్రల్ లింబ్ కి వౌండ్ చేస్తూ ఉంటుంది. 2 ఔటర్ లింబ్స్ అనేవి రిలక్టెన్స్ ఫ్లక్స్ పాత్ ని కంప్లీట్ చేస్తాయి. ఈ ప్రతి వైండింగ్ కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేయబడుతుంది. అవి లో వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్. ఈ రెండింటిని ఒకదాని తర్వాత మరొకటి శాండ్విచ్ ఫామ్ లో ఉంచుతారు. సో ఈ వైండింగ్ ని శాండ్విచ్ ఆర్ డిస్క్ వైండింగ్ అంటారు. ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ కి 2 ఇండక్టివ్ కాయిల్స్ ఉంటాయి. ఇవి ఎలక్ట్రికల్లీ సెపరేటెడ్ బట్ మ్యాగ్నెటికల్లీ లింక్ అయ్యి ఉంటాయి. ఈ 2 కాయిల్స్ మధ్య హై మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుంది. ఒక కాయిల్ ఏసీ సోర్స్ కి కనెక్ట్ చేస్తే లామినేటెడ్ కోర్ లో ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ స్టెప్ అప్ అవుతుంది. ఈ లామినేటెడ్ కోర్ అనదర్ కాయిల్ కి కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల మ్యూచువల్లీ ఇండస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫారడేస్ లా ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ E = M × di/dt. ఇఫ్ సెకండ్ కాయిల్ సర్క్యూట్ క్లోజ్డ్ గా ఉంటే దీని ద్వారా కరెంట్ ఫ్లో అయ్యి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ కాయిల్ నుండి సెకండ్ కాయిల్ కి అవుతుంది. ఈఎంఎఫ్ ఈక్వేషన్, ప్రైమరీ వైండింగ్ వల్ల స్మాల్ అమౌంట్ లో ఏసీ కరెంట్ ఉంటుంది. దీనిని I0 తో సూచిస్తారు. దీనే ఎగ్జిస్టింగ్ కరెంట్ అని కూడా అంటారు. వోల్టేజ్ సోర్స్ నుండి పాజిటివ్ కనెక్ట్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ చేసి ఉంటుందో అదే డైరెక్షన్ లో ఎగ్జిస్టింగ్ కరెంట్ వల్ల ఫ్లక్స్ పై ఏర్పడుతుంది. ఫ్లక్స్ లింకేజ్ ఇన్ ప్రైమరీ సైడ్ λ1 = N1π. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1 = dλ1/dt N1 dπ/dt. లెంజెస్ లా ప్రకారం ఈ పాజిటివ్ ఈఎంఎఫ్ పొజిషన్, ఈ పాజిటివ్ ఈఎంఎఫ్ పాజిటివ్ కరెంట్ డైరెక్షన్ ని అపోజ్ చేస్తుంది. కిర్చాఫ్ లా ప్రకారం V1 = E1 ఎందుకంటే వైండింగ్ 0 రెసిస్టెన్స్. పై అనేది ఫ్రీక్వెన్సీ యొక్క సైనుసాయిడల్. పై = πmax sin ωt. πmax = maximum value of core flux. ఒమేగా = 2πf radians per second. ఫైనల్ గా ప్రైమరీ వైండింగ్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది E1 = N1 dπ/dt ఒమేగా N1 πmax cos ωt ఒమేగా N1 πmax sin ωt minus π/2. ఈవెన్ మాక్సిమం లో sin ωt minus π/2 = 1. సో ఈవెన్ max = ఒమేగా N1 πmax = 2πf N1 πmax
ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే స్టాండర్డ్ ట్రాన్స్ఫార్మర్. దీని గురించి తెలుసుకుందాం. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కి ఓమిక్ రెసిస్టెన్స్ అండ్ కాపర్ లాసెస్ ఉండవు. కాపర్ లాస్ ఈక్వల్ టు I² ఇంటూ R. మ్యాగ్నెటిక్ లీకేజ్ ఉండదు. అలాగే కోర్ లాస్ ఉండదు. కోర్ లాస్ అంటే హిస్టారియస్ లాసెస్ అండ్ కరెంట్ లాసెస్. ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఇన్ఫినిట్ పెర్మియబిలిటీ, సో జీరో మ్యాగ్నటైజేషన్ కరెంట్ ఉండాలి. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లో ఎంఎంఎఫ్ బ్యాలెన్స్ చూద్దాం. N1 I1 ఈక్వల్ టు N2 I2 ఈక్వల్ టు 0. N1 by N2 ఈక్వల్ టు I2 by I1. Therefore, E1 by E2 equal to N1 by N2 equal to I2 by I1 equal to K equal to V1 by V2. So, V1 I1 equal to V2 I2 equal to S2 equal to S1, or E1 I1 equal to E2 I2 equal to S2 equal to S1. దీన్ని బట్టి వోల్ట్ యాంపియర్ అనేది ప్రైమరీ అండ్ సెకండరీ సప్లైలో ఈక్వల్ గా ఉంటుంది. V1 I1 by 1000 equal to V2 I2 by 1000. KVA 1 ఈక్వల్ టు KVA 2. ఇన్పుట్ KVA ఈక్వల్ టు అవుట్పుట్ KVA. దీనిని బట్టి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లో ఇన్పుట్ KVA అండ్ అవుట్పుట్ KVA రెండు ఒకేలా ఉంటాయి. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫేజర్ డయాగ్రామ్. ఈ ఫేజర్ డయాగ్రామ్ ని రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి ట్రాన్స్ఫార్మర్ ఎట్ నో లోడ్, ట్రాన్స్ఫార్మర్ ఎట్ లోడ్. ట్రాన్స్ఫార్మర్ ఎట్ నో లోడ్ ట్రాన్స్ఫార్మర్ ని ఏ లోడ్ కి కనెక్ట్ చేయకుండా ఉంటే దాని సెకండరీ సైడ్ ఓపెన్ సర్క్యూట్. సో సెకండరీ కరెంట్ అనేది 0. ఈ సమయంలో ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ని ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సైడ్ అప్లై చేస్తామో I0 అనే స్మాల్ కరెంట్ ప్రైమరీ వైండింగ్ లో ఫ్లో అవుతుంది. ఈ I0 నే నో లోడ్ కరెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్ కరెంట్ అని కూడా అంటారు. ఈ నో లోడ్ కరెంట్ అనేది ప్రైమరీ వైండింగ్ యొక్క రేటెడ్ కరెంట్ కి 3 to 5% మధ్యలో ఉంటుంది. అయితే ఈ I0 అనేది రావడానికి రెండు మెయిన్ కాంపోనెంట్స్, IM మ్యాగ్నటైజేషన్ కరెంట్ అండ్ IC కోర్ కరెంట్. IM మ్యాగ్నటైజింగ్ కరెంట్, ఇది కోర్ లోని ఫ్లక్స్ వల్ల ఏర్పడుతుంది. IM యొక్క ఫేజ్ యాంగిల్ πm. దీనినే నో లోడ్ యొక్క రియాక్టివ్ ఆర్ వాట్లెస్ కాంపోనెంట్ అంటారు. IC కోర్ కరెంట్, దీనిని కూడా వాట్ఫుల్ కాంపోనెంట్ ఆఫ్ నో లోడ్ కరెంట్ అంటారు. ఇది ప్రైమరీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ E1 లో ఉంటుంది. ఈ IC కాంపోనెంట్ హిస్టారిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్ ని సప్లై చేస్తాయి. I²R లాస్ అనేది ప్రైమరీ వైండింగ్ లో నెగ్లిజిబుల్. π0 అనేది నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అయితే నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ cos π0 IC ఈక్వల్ టు I0 cos π0. IM ఈక్వల్ టు I0 sin π0². IM ఈక్వల్ టు I0 sin π0. I0 ఈక్వల్ టు రూట్ ఆఫ్ IC² ప్లస్ IM². cos π ఈక్వల్ టు IC by I0. కోర్ లాస్ ఈక్వల్ టు V1 I0 cos π0 ఈక్వల్ టు V1 IC వాట్. మ్యాగ్నటైజింగ్ వోల్ట్ యాంపియర్ ఈక్వల్ టు V1 I0 sin π0 ఈక్వల్ టు V1 IM. ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ లోడ్ లో ఉంటుంది అప్పుడు సెకండరీ వైండింగ్ లోడ్ వల్ల కానీ ఇంపిడెన్స్ వల్ల కానీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటుంది. సెకండరీ కరెంట్ I2 యొక్క మ్యాగ్నటైజేషన్ అండ్ ఫేజ్లు టైప్ ఆఫ్ లోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. లోడ్ అనేది రెసిస్టివ్ అయితే కరెంట్ I2 అనేది వోల్టేజ్ V2 యొక్క ఫేజ్ లోనే ఉంటుంది. లోడ్ ఇండక్టివ్ అయితే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వల్ల కరెంట్ I2 అనేది V2 కి లాగ్ లో ఉంటుంది. లోడ్ కెపాసిటివ్ అయితే కనుక I2 అనేది V2 కి లీడ్ లో ఉంటుంది. ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ రిప్రజెంటేషన్ అనేది పర్టికులర్ ఎక్విప్మెంట్ పర్ఫార్మెన్స్ ని స్టాండర్డ్ సర్క్యూట్ ఎలిమెంట్ ద్వారా రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ వన్ సైడ్ నుండి అనదర్ సైడ్ కి మారుతుందో అప్పుడు అది K² తో మల్టిప్లై చేయబడుతుంది. K² ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో స్క్వేర్. ఎప్పుడైతే వోల్టేజ్ ఒక సైడ్ నుండి మరో సైడ్ కి షిఫ్ట్ అవుతుందో అప్పుడు దానిని K తో మల్టిప్లై చేయబడుతుంది. వాల్యూ ఎప్పుడైతే ప్రైమరీకి రిఫర్ చేస్తారో K ఈక్వల్ టు N1 by N2. ఎప్పుడైతే వాల్యూ సెకండరీకి రిఫరెన్స్ చేస్తారో K ఈక్వల్ టు N2 by N1. ఈక్వలెంట్ సర్క్యూట్ రిఫర్ టు ప్రైమరీ సైడ్. ఎప్పుడైతే అన్ని పారామీటర్స్ ప్రైమరీ సైడ్ ప్రిఫర్ చేస్తారో అప్పుడు సెకండరీ ఈఎంఎఫ్ ని ప్రైమరీ సైడ్ ప్రిఫర్ చేస్తే E2 డాష్ ఈక్వల్ టు KE2. సెకండరీ టెర్మినల్ ని ప్రైమరీ సైడ్ ప్రిఫర్ చేస్తే V2 డాష్ ఈక్వల్ టు KV2. సెకండరీ కరెంట్ ని ప్రైమరీ సైడ్ ప్రిఫర్ చేస్తే I2 డాష్ ఈక్వల్ టు I2 by K. సెకండరీ రెసిస్టెన్స్ ని ప్రైమరీ సైడ్ ప్రిఫర్ చేస్తే R2 డాష్ ఈక్వల్ టు K² ఇంటూ R2. సెకండరీ రియాక్టెన్స్ ని ప్రైమరీ సైడ్ ప్రిఫర్ చేస్తే X2 డాష్ ఈక్వల్ టు K² X2. ఈక్వలెంట్ సర్క్యూట్ ని సెకండరీ సైడ్ రిఫర్ చేస్తే K1 డాష్ ఈక్వల్ టు E1K, V1 డాష్ ఈక్వల్ టు V1K, I1 డాష్ ఈక్వల్ టు I1 by K, R1 డాష్ ఈక్వల్ టు
R1 K square, X1 dash equal to X1 K square. Voltage regulation of a transformer. Transformer secondary side లో లోడ్ వోల్టేజ్ ని రైజ్ చేయడాన్ని వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు. వోల్టేజ్ రెగ్యులేషన్ ఈక్వల్ టు నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ ఈక్వల్ టు V2 NL మైనస్ V2 FL బై V2 FL ఇంటూ 100%. ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ ని 3 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అవి వోల్టేజ్ రెగ్యులేషన్ ఎట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, వోల్టేజ్ రెగ్యులేషన్ ఎట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, వోల్టేజ్ రెగ్యులేషన్ ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. లాసెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ లో కోర్ లాస్, దీనినే ఐరన్ లాస్ అని, మ్యాగ్నెటిక్ లాస్ అని, కాన్స్టెంట్ లాస్ అని అంటారు. కాపర్ లాస్, దీనినే ఓమిక్ లాస్, రెసిస్టెన్స్ లాస్, వేరియబుల్ లాస్ అంటారు. లోడ్ లాస్, దీనినే స్ట్రే లాస్ అని కూడా అంటారు. డైఎలక్ట్రిక్ లాస్ అని 4 రకాల లాసెస్ ఉన్నాయి. ముందుగా ఐరన్ లాస్, ఇది హిస్టారిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ యొక్క మొత్తం. PI ఈక్వల్ టు PH ప్లస్ PE. ఎడ్డీ కరెంట్ లాస్ PE ఈక్వల్ టు KEF స్క్వేర్ BM స్క్వేర్. ఈ ఎడ్డీ కరెంట్ లాస్ అనేది స్క్వేర్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ అండ్ ఇండిపెండెంట్ ఫ్రీక్వెన్సీకి ప్రొపోర్షనల్ గా ఉంటుంది. ఈ ఎడ్డీ కరెంట్ లాస్ ని థిన్ లామినేషన్ ద్వారా రెడ్యూస్ చేయవచ్చు. హిస్టరిసిస్ లాస్ PH ఈక్వల్ టు KHF BM స్క్వేర్. ఈ హిస్టరిసిస్ లాస్ అనేది అప్లైడ్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాపర్ లాస్ ఆర్ I స్క్వేర్ R లాస్. ట్రాన్స్ఫార్మర్ కాపర్ లాస్ ఈక్వల్ టు ప్రైమరీ వైండింగ్ కాపర్ లాస్ ప్లస్ సెకండరీ వైండింగ్ కాపర్ లాస్. PC ఈక్వల్ టు I1 స్క్వేర్ RE1 ప్లస్ I2 స్క్వేర్ RE2. లోడ్ లాస్, ఇవి ఎక్కువగా లీకేజ్ ఫీల్డ్ వల్ల ఇండ్యూస్ కరెంట్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల వస్తుంది. డైఎలక్ట్రిక్ లాస్, ఇవి ఎక్కువగా మెటీరియల్ కి ఇన్సులేషన్ చేయడం వల్ల ఏర్పడతాయి. బట్ ఐరన్ లాస్ అండ్ కాపర్ లాస్ అనేవి మెజారిటీ లాసెస్. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్. అంటే అవుట్పుట్ పవర్ బై అవుట్పుట్ పవర్ ప్లస్ కాపర్ లాస్ ప్లస్ ఐరన్ లాస్. లోడ్ కరెంట్ I2 అండ్ పవర్ ఫ్యాక్టర్ cos ∅2 వద్ద పర్ యూనిట్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు V2 I2 cos ∅2 బై V2 I2 cos ∅2 ప్లస్ I2 స్క్వేర్ RE2 ప్లస్ PI. Therefore, efficiency equal to 1 minus loss by input power. Condition for maximum efficiency with constant power factor load equal to efficiency max equal to V2 I2 cos ∅2 by V2 I2 cos ∅2 plus 2 pi I. Current and KVA at maximum efficiency. Current at maximum efficiency equal to full load current into root of PI by PE. Efficiency max equal to KVA into power factor into X by KVA into power factor into X plus X square P plus PI. All day efficiency. Distribution transformer యొక్క పర్ఫార్మెన్స్ ని అప్రోప్రియేట్ గా రిప్రజెంట్ చేయడానికి ఆల్ డే ఎఫిషియన్సీని యూజ్ చేస్తారు. ఆల్ డే ఎఫిషియన్సీ అంటే ఎనర్జీ అవుట్పుట్ టు ఎనర్జీ ఇన్పుట్ టేకెన్ బై 24 hours పీరియడ్. All day efficiency equal to energy output over 24 hours by energy input over 24 hours equal to energy output over 24 hours by energy output over 24 hours plus losses over 24 hours. Transformer tests. సర్క్యూట్ యొక్క కాన్స్టెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్ ని తెలుసుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ టెస్ట్స్ అనేవి ఓపెన్ సర్క్యూట్ అండ్ క్లోజ్డ్ సర్క్యూట్ టెస్ట్ ని యూజ్ చేస్తారు. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఈ టెస్ట్ ని రేటెడ్ వోల్టేజ్ ని ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సైడ్ ఇచ్చి హై వోల్టేజ్ సైడ్ ఓపెన్ గా ఉంటే ట్రాన్స్ఫార్మర్ లో చేస్తారు. వాట్ రీడింగ్ ఈక్వల్ టు ఐరన్ ఆర్ కాపర్ లాస్. వాట్ మీటర్ రీడింగ్ ఈక్వల్ టు ఐరన్ ఆర్ కోర్ లాస్. వోల్ట్ మీటర్ రీడింగ్ ఈక్వల్ టు ప్రైమరీ రేటెడ్ వోల్టేజ్ V1. అమ్మీటర్ రీడింగ్ ఈక్వల్ టు నో లోడ్ కరెంట్ I0. PI ఈక్వల్ టు V1 I0 cos ∅0. cos ∅0 equal to PI by VI I0. IC equal to I0 cos ∅0. IM equal to I0 sin ∅0. R0 equal to V1 by I0. X0 equal to V1 by IM. Short circuit test. ఈ టెస్ట్ లో ట్రాన్స్ఫార్మర్ HV సైడ్ లో ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ చేసి ఉంచుతారు. లో సైడ్ లో థిక్ వైర్ ద్వారా షార్ట్ సర్క్యూట్ చేస్తారు. HV సైడ్ వోల్టేజ్ లో కంపేర్ చేసుకుంటే 5 to 12% వోల్టేజ్ మాత్రమే షార్ట్ సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది. వాట్ మీటర్ రీడింగ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. వోల్ట్ మీటర్ రీడింగ్ ఈక్వల్ టు షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్. అమ్మీటర్ రీడింగ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ ప్రైమరీ కరెంట్.
cos pi SC equal to power factor of short circuit. PEFL equal to V1 SC I1 SC cos pi SC, and RE1 equal to PCF by I square ISC. V1 SC equal to V1 SC ZESC. ZE1 equal to V1 SC by I1 SC. Therefore XE1 equal to root of ZE1 square minus RE1 square. Simplest test or back to back or regenerative test. మాక్సిమం టెంపరేచర్ రైజ్ చేసుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ యూజ్ చేస్తారు. ఈ టెస్ట్కి కావాల్సిన మెటీరియల్స్ 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్. 2 ట్రాన్స్ఫార్మర్స్ ప్రైమరీ వైండింగ్ని ప్యారలల్గా కనెక్ట్ చేసి రేటెడ్ వోల్టేజ్ అండ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ అందిస్తారు. సెకండరీ వైండింగ్ని సిరీస్లో వాటి పొలారిటీస్ని బేస్ చేసుకొని ఫేజ్ అపోజిషన్లో కనెక్ట్ చేస్తారు. వీటిని వోల్ట్ మీటర్ V2తో చెక్ చేస్తారు. పర్ యూనిట్ సిస్టమ్. ఏ క్వాంటిటీ అయినా దాని పర్ యూనిట్ వాల్యూని యాక్చువల్ వాల్యూ ఇన్ ఎనీ యూనిట్స్ అండ్ ద బేస్ ఆర్ రిఫరెన్స్ వాల్యూ ఇన్ ద సేమ్ యూనిట్స్ కి సమానం. బేస్ ఇంపిడెన్స్ ZB ఈక్వల్ టు VB బై IB ఈక్వల్ టు VB స్క్వేర్ బై VA ఆఫ్ B. పర్ యూనిట్ ఇంపిడెన్స్ ZPU ఈక్వల్ టు Z బై ZB ఈక్వల్ టు Z ఆఫ్ VA బై VB హోల్ స్క్వేర్. ZPU ఈక్వల్ టు ZPU వోల్ట్ ఆఫ్ SB new SB old. SB new by SB old. VB old by VB new whole square. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ప్యారలల్ ఆపరేషన్ జరగడానికి కండిషన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. అవి నెసరీ కండిషన్స్ అండ్ డిజైరబుల్ కండిషన్స్. నెసరీ కండిషన్ ట్రాన్స్ఫార్మర్ పొలారిటీస్ సేమ్ గా ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ టర్న్ రేషియో ఈక్వల్ గా ఉండాలి. డిజైరబుల్ కండిషన్స్ ట్రాన్స్ఫార్మర్ ఇంటర్నల్ ఇంపిడెన్స్ అండ్ ఫుల్ లోడ్ వద్ద వోల్టేజ్ ఈక్వల్ గా ఉండాలి. బోత్ ట్రాన్స్ఫార్మర్స్ వైండింగ్ రెసిస్టెన్స్ సేమ్ గా ఉండాలి. దీనివల్ల 2 ట్రాన్స్ఫార్మర్స్ సేమ్ పవర్ ఫ్యాక్టర్ తో ఆపరేట్ అవుతాయి. ఆటో ట్రాన్స్ఫార్మర్. సింగిల్ ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది 1 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. ఈ 1 వైండింగ్ ఏ హై వోల్టేజ్ సైడ్ కి కామన్ గా ఉంటుంది. ఈ 1 వైండింగ్ హై అండ్ లో వోల్టేజ్ సైడ్స్ కి కామన్ గా ఉంటుంది. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ లో 2 రకాలైన వోల్టేజ్ రేషియోస్ ఉన్నాయి. అవి సర్క్యూట్ వోల్టేజ్ రేషియో అండ్ వైండింగ్ వోల్టేజ్ రేషియో. IL బై IH ఈక్వల్ టు VH బై VL ఈక్వల్ టు NH బై NL ఈక్వల్ టు A. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ వల్ల అడ్వాంటేజెస్ ఏమిటో చూద్దాం. ఇవి తక్కువ కండక్టర్ ని కలిగి ఉండటం వల్ల కాపర్ సేవ్ అవుతుంది. ఇది 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కన్నా చీప్ గా వస్తుంది. 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కన్నా తక్కువ రెసిస్టెన్స్ అండ్ లో లింకేజ్ రియాక్టెన్స్ ఉంటుంది. తక్కువ కాపర్ లాస్ కలిగి ఉంటుంది. వేరియబుల్ అవుట్పుట్ వోల్టేజ్ పాసిబుల్ అవుతుంది. అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా మరి. అవి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కన్నా పర్ యూనిట్ ఇంపిడెన్స్ తక్కువ. హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ కి కామన్ వైండింగ్ వల్ల ఎక్కడైనా ఓపెన్ సర్క్యూట్ అయితే చాలా డేంజర్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్స్ మధ్య ఐసోలేషన్ చాలా తక్కువ. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ ని పవర్ సిస్టమ్స్ లోని డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్స్ లో ఇన్నర్ కనెక్షన్ కోసం యూజ్ చేస్తారు. వీటిని ఆటో షార్టర్ కోసం యూజ్ చేస్తారు. వీటిని టెస్టింగ్ కోసం కూడా ల్యాబొరేటరీలో యూజ్ చేస్తారు. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. 3 ఫేజ్ సిస్టమ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ ని జనరేట్ చేయడానికి ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తారు. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అనేది పవర్ సిస్టమ్ లో వేరియస్ స్టేజెస్ లో వోల్టేజ్ ని స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని 3 సపరేట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని సూటబుల్ కనెక్షన్స్ చేసి కనెక్ట్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ని 3 ఫేజ్ బ్యాంక్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. అలా కాక కోర్స్ అండ్ వైండింగ్స్ ని 3 ఫేజ్ వచ్చేలాగా సింగిల్ స్ట్రక్చర్ లో ఉంచుతారు. అసలు ఈ 3 ఫేజ్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్ అడ్వాంటేజ్ చేసి చూద్దాం. 3 ఫేజ్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్ ని 3 ఫేజ్ బ్యాంక్ ట్రాన్స్ఫార్మర్ తో పోలిస్తే తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఇది లైటర్, స్మాలర్ అండ్ చీపర్. కొంచెం ఇది ఎఫిషియంట్. బస్ బార్ స్ట్రక్చర్ లో స్విచ్ గేర్ అండ్ వైరింగ్ లో 3 ఫేజ్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్స్ ని యూజ్ చేస్తారు. కాకపోతే ఇందులో ఏ ఒక్క వైండింగ్ బ్రేక్ అయినా టోటల్ ట్రాన్స్ఫార్మర్ ని రీప్లేస్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ బ్యాంక్ ఆఫ్ 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యూజెస్ చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ బ్యాంక్ లో ఏ ఒక్క సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయినా రిమైన్ 2 ట్రాన్స్ఫార్మర్స్ ని ఓపెన్ డెల్టా రూపంలో వర్క్ అవుతుంది. కంపేర్ టు యూనిట్ ట్రాన్స్ఫార్మర్ కన్నా బ్యాంక్ ట్రాన్స్ఫార్మర్ కి సెపరేట్ మెటీరియల్ తక్కువ. ఈ ట్రాన్స్ఫార్మర్ ని ట్రాన్స్పోర్ట్ కి కన్వీనియంట్ గా ఉంటుంది. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్. 3 ఫేజ్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ని అర్థం చేసుకోవాలంటే 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 120 డిగ్రీస్ ఈచ్ ఉండేలా ప్లేస్ చేస్తారు.
బ్యాలెన్స్డ్ 3 ఫేజ్ సైనసాయిడల్ వోల్టేజెస్ ని అప్లై చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఫ్లక్సెస్ పై ఏ, పై బి అండ్ పై సి ఇవి కూడా సైనసాయిడల్ అయ్యి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఈ 3 ఫ్లక్సెస్ ని మెర్జ్ చేస్తే వాటి టోటల్ ఫ్లక్స్ 0. జనరల్ గా సేమ్ ప్లేన్ లో 3 లింబ్స్ ఉండేలా చూస్తారు. ఈ ఈచ్ లెగ్ అనేది లో అండ్ హై వోల్టేజెస్ ని వైండింగ్ క్యారీ చేస్తుంది. కాకపోతే లో వోల్టేజ్ వైండింగ్ ఇన్సులేషన్ అనేది హై వోల్టేజ్ వైండింగ్ ఇన్సులేషన్ కన్నా కొద్దిగా కష్టం. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ ప్యారలల్. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ప్రాపర్ ఆపరేషన్ ప్యారలల్ గా జరగాలంటే ట్రాన్స్ఫార్మర్ పొలారిటీ సేమ్ గా ఉండాలి. ప్రైమరీ అండ్ సెకండరీ రేటింగ్స్ ఐడెంటికల్ గా ఉండాలి. ఇంపిడెన్స్ కేవీఏ రేటింగ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ ఇంపిడెన్స్ లో ఐడెంటికల్ X/R రేషియో ఉండాలి. వీటితో పాటు ఫేజ్ సీక్వెన్స్ సేమ్ గా ఉండాలి. ఫేజ్ షిఫ్ట్ అనేది ప్రైమరీ అండ్ సెకండరీ సేమ్ గా ఉండాలి. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ లో 3 ట్రాన్స్ఫార్మర్స్ అనేవి సెపరేట్ ఆర్ 1 కోర్ లో కంబైన్డ్ అయ్యి ఉండాలి. వీటి ప్రైమరీ అండ్ సెకండరీ సైడ్ అనేవి 6 టైప్స్ లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవి డెల్టా ప్రైమరీ, డెల్టా సెకండరీ, డెల్టా డెల్టా కనెక్షన్, స్టార్ ప్రైమరీ, స్టార్ సెకండరీ, డెల్టా ప్రైమరీ, స్టార్ సెకండరీ, స్టార్ ప్రైమరీ, డెల్టా సెకండరీ, ఓపెన్ డెల్టా, స్కాట్ కనెక్షన్. హలో ఫ్రెండ్స్, ఇవాళ డీసీ మెషిన్స్ గురించి తెలుసుకుందాం. డీసీ మెషిన్ అనేది మెనీ డిఫరెంట్ ఫంక్షన్స్ ని కలిగిన ఫ్లెక్సిబుల్ మెషిన్. ఇది లోడ్ కి సంబంధించిన హై స్టార్టింగ్, యాక్సలరేటింగ్ అండ్ స్లో చేయడం వంటి వాటిని సాటిస్ఫై చేస్తుంది. ఇవి డ్రైవర్స్ ద్వారా స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి, రివర్సల్ చేయడానికి ఉపయోగపడతాయి. డీసీ మెషిన్స్ ని రోలింగ్ మిల్స్, ట్రాక్షన్స్ అండ్ ఓవర్ హెడ్ క్రేన్స్ లో వాడతారు. వీటిలో చాలా రకాలైన కంట్రోల్ అప్లికేషన్స్ ఉంటాయి. అవి స్పీడ్ సెన్సార్, పొజిషన్ సెన్సార్. అలా డీసీ మెషిన్స్ లో ఫీల్డ్ వైండింగ్ అనేది స్టార్టర్ యొక్క సేలియంట్ పోల్ కి కాన్సన్ట్రేటెడ్ టైప్ లో మౌంట్ చేయబడి ఉంటుంది. ఆర్మేచర్ వైండింగ్ అనేది సిలిండ్రికల్ రోటర్ లోని స్లాట్స్ కి వౌండ్ చేయబడి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు డీసీ మెషిన్ లో టైప్స్ ఏమిటో చూద్దాం. డీసీ మెషిన్ లో టైప్స్ అనేవి డీసీ మెషిన్ యొక్క ఎగ్జైటేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎగ్జైటేషన్ అంటే పర్టికులర్ ఇష్యూ కోసం ఎనర్జీని అప్లై చేయడం. ఇది మన డీసీ మెషిన్ వద్దకు వచ్చేసరికి ఫీల్డ్ కాయిల్స్ ద్వారా కరెంట్ ఫ్లో అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేయడాన్ని ఎగ్జైటేషన్ అంటారు. సో ఇక్కడ డీసీ మెషిన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా జనరేట్ అవ్వాలి అన్న దాని మీద డీసీ మెషిన్ లో రకాలు ఉంటాయి. జనరల్ గా 2 రకాలైన ఎగ్జైటేషన్ మెథడ్స్ ఉన్నాయి. అవి సెల్ఫ్ ఎగ్జైటేషన్ అండ్ సెపరేట్ ఎగ్జైటేషన్. సెపరేట్ ఎగ్జైటేషన్ లో ఫీల్డ్ కాయిల్స్ అనేవి సెపరేట్ డీసీ సోర్స్ ద్వారా ఎనర్జీని పొందుతాయి. సెల్ఫ్ ఎగ్జైటేషన్ లో ఫీల్డ్ వైండింగ్ లో కరెంటు ఫ్లో అవ్వడానికి ఆ మెషిన్ తనంతట తానే సప్లై చేస్తుంది. సెపరేట్ ఎగ్జైటేషన్ లో ఒక మెథడే ఉన్నప్పటికీ సెల్ఫ్ ఎగ్జైటేషన్ లో షంట్ ఎగ్జైటేషన్, సిరీస్ ఎగ్జైటేషన్ అండ్ కాంపౌండ్ ఎగ్జైటేషన్ అని 3 రకాలు ఉన్నాయి. సో ఆర్మేచర్ యొక్క ఫీల్డ్ వైండింగ్ కనెక్షన్ ఆధారంగా మనకు 4 టైప్స్ ఆఫ్ డీసీ మెషిన్స్ ఉన్నాయి. అవి సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మెషిన్, షంట్ వౌండ్ ఆర్ షంట్ మెషిన్, సిరీస్ వౌండ్ ఆర్ సిరీస్ మెషిన్, కాంపౌండ్ వౌండ్ ఆర్ కాంపౌండ్ మెషిన్. డీసీ మెషిన్ అనేది 2 వర్కింగ్ ప్రాసెస్. అవి జనరేటర్ అండ్ మోటార్. సో 4 టైప్స్ ఆఫ్ డీసీ మెషిన్ అనేవి వీటికి కూడా వర్తిస్తాయి. సో డీసీ మెషిన్ లోని రకరకాల మెషిన్స్ అనేవి సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్, సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్, షంట్ వౌండ్ డీసీ జనరేటర్, షంట్ వౌండ్ డీసీ మోటార్, సిరీస్ వౌండ్ డీసీ జనరేటర్, సిరీస్ వౌండ్ డీసీ మోటార్, కాంపౌండ్ వౌండ్ డీసీ జనరేటర్, కాంపౌండ్ వౌండ్ డీసీ మోటార్. ఇవి ఏ విధంగా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూపీహెచ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో డీసీ మెషిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాం. ఈరోజు వాటి డిజైన్, అసలు అవి ఎందుకు అన్ని డిజైన్స్ లో ఉన్నాయి అండ్ యూజెస్ గురించి చూద్దాము. డీసీ మోటార్ అండ్ డీసీ జనరేటర్ డిఫరెన్స్ ఆల్రెడీ మీరు తెలుసుకుని ఉన్నారు. డీసీ మోటార్ అనేది ఫీల్డ్ వైండింగ్ లో వోల్టేజ్ పాస్ వల్ల ఆర్మేచర్ రొటేట్ అవుతుంది. డీసీ జనరేటర్ లో ఆర్మేచర్ రొటేట్ అవ్వడం వల్ల ఫీల్డ్ వైండింగ్ లో వోల్టేజ్ జనరేట్ అవుతుంది.
ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు ఫీల్డ్ వైండింగ్ కి ఆర్మేచర్ కి కనెక్షన్స్ ఏమైనా ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? వీటిని డిపెండ్ అయ్యి DC మెషిన్స్ మనకు 8 టైప్స్ గా డివైడ్ అయ్యాయి. ముందుగా సెపరేట్లీ ఎగ్జైటెడ్ DC మెషిన్. ఇందులో ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ కి కనెక్షన్ ఉండదు. సో దీనివల్ల ఈ మెషిన్ ని సెపరేట్లీ ఎగ్జైటెడ్ అంటారు. షంట్ వౌండ్ DC మెషిన్. ఇందులో ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ కి ప్యారలల్ గా ఉంటుంది. సో దీనిని షంట్ వౌండ్ అంటారు. సిరీస్ వౌండ్ DC మెషిన్. ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ కి సిరీస్ లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అందుకే దీనిని సిరీస్ వౌండ్ DC మెషిన్ అంటారు. కాంపౌండ్ వౌండ్ DC మెషిన్. ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ అనేది సిరీస్ లో అలాగే ప్యారలల్ గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. అంటే ఇందాక రెండిటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఈ కనెక్షన్స్ వరకు బాగానే ఉంది. బట్ ఇన్ని రకాలుగా కనెక్షన్స్ ఉన్నాయంటే ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, అదేమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా సెపరేట్లీ ఎగ్జైటెడ్ DC మెషిన్. ఇక్కడ ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్ అనేవి సెపరేట్ DC సోర్సెస్ వల్ల ఎనర్జీని పొందుతాయి. దీనివల్ల మెషిన్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేయవచ్చు. ఇటువంటి జనరేటర్స్ ని ల్యాబొరేటరీస్ లో టెస్టింగ్ పర్పస్ గా వాడతారు. ఇటువంటి మోటార్స్ ని ఎక్కువగా రోలింగ్ మిల్స్ లో యూజ్ చేస్తారు. షంట్ వౌండ్ DC మెషిన్. ఇక్కడ ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్లు ప్యారలల్ గా ఉండటం వల్ల మోటార్స్ లో సేమ్ DC సోర్స్ నుండి సప్లై పొందుతుంది. అలాగే సేమ్ DC అవుట్పుట్ వోల్టేజ్ జనరేటర్ లో పొందవచ్చు. ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉండటం వల్ల స్మాల్ ఫీల్డ్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ వోల్టేజ్ ఉంటుంది. ఈ షంట్ వౌండ్ DC జనరేటర్స్ ని జనరల్ లైటింగ్, బ్యాటరీ ఛార్జింగ్ చేయడంలో స్మాల్ పవర్ ని సప్లై చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే షంట్ వౌండ్ DC మోటార్స్ ని గ్రైండర్స్ లో, ఇండస్ట్రియల్ ఫ్యాన్స్, కంప్రెసర్స్ లో యూజ్ చేస్తారు. సిరీస్ వౌండ్ DC మెషిన్. ఇక్కడ ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్ సిరీస్ లో ఉండటం వల్ల ఆర్మేచర్ కరెంట్ ని ఫీల్డ్ వైండింగ్ ద్వారా పాస్ అవ్వడం వల్ల ఆర్మేచర్ కరెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫీల్డ్ కాయిల్ టర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ కాన్స్టెంట్ కరెంట్ ఉంటుంది. ఈ సిరీస్ వౌండ్ DC జనరేటర్ ని DC లోకోమోటివ్స్ లో యూజ్ చేస్తారు. సిరీస్ వౌండ్ DC మోటార్స్ ని క్రేన్స్ లో, ఎలివేటర్స్ లో, వ్యాక్యూమ్ క్లీనర్స్ అండ్ హెయిర్ డ్రైయర్స్ లో యూజ్ చేస్తారు. కాంపౌండ్ వౌండ్ DC మెషిన్. ఇక్కడ ప్రతి ఫీల్డ్ పోల్ కి షంట్ వైండింగ్ అండ్ సిరీస్ వైండింగ్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీటి అవసరాన్ని బట్టి పర్టికులర్ వైండింగ్ షార్ట్ చేస్తారు. అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ కావాలనుకుంటే షంట్ ఫీల్డ్ వైండింగ్ ని షార్ట్ చేస్తారు. కాన్స్టెంట్ కరెంట్ కావాలనుకుంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ని షార్ట్ చేస్తారు. ఇటువంటి జనరేటర్స్ ని హోటల్స్, ఆఫీసెస్, ఫ్లాట్స్ లో యూజ్ చేస్తారు. ఇటువంటి మోటార్స్ ని హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆర్మేచర్ రియాక్షన్ అంటే చూద్దాం. ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఆర్మేచర్ ద్వారా కరెంట్ పాస్ అయినప్పుడు ఆర్మేచర్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడడం వల్ల ఆ పర్టికులర్ మెషిన్ లో వచ్చే చేంజెస్ ని ఆర్మేచర్ రియాక్షన్ అంటారు. ఆర్మేచర్ రియాక్షన్ వల్ల జరిగే ఎఫెక్ట్స్ చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది హాఫ్ ఆఫ్ ద పోల్స్ లో ఇంక్రీజ్ అవుతుంది, హాఫ్ ఆఫ్ ద పోల్స్ లో డిక్రీజ్ అవుతుంది. బట్ టోటల్ గా ఈచ్ పోల్ కి ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ కొంచెం తగ్గుతుంది. దీనివల్ల టెర్మినల్ వోల్టేజ్ తగ్గుతుంది. ఈ విధంగా ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఫ్లక్స్ రెడ్యూస్ అవ్వడాన్ని డిమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ అంటారు. పోల్స్ లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ హెచ్చుతగ్గులు ఉండడం వల్ల జనరేటర్ ఆర్ మోటార్ రొటేషన్ లో పోల్స్ వద్ద స్పార్కింగ్ వచ్చే అవకాశం ఉంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ వల్ల మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సెస్ MNA అనేది జనరేటర్ లో రొటేషన్ సైడ్ కి పొజిషన్ షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా మోటార్ లో MNA అనేది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ కి ఆపోజిట్ సైడ్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏమిటి, దాని ఎఫెక్ట్ DC మెషిన్స్ మీద ఎలా ఉంటుంది అనేది చూశారు. ఈ వీడియో ద్వారా ఆర్మేచర్ రియాక్షన్ ని ఎలా డిక్రీజ్ చేయాలో చూద్దాం. ఆర్మేచర్ రియాక్షన్ ని తగ్గించడానికి మెయిన్ గా ఇంటర్పోల్స్ ని యూజ్ చేసి, కంపెన్సేటింగ్ వైండింగ్స్ ని యూజ్ చేసి, హై రిలక్టెన్స్ పోల్స్ టిప్స్ ని యూజ్ చేసి తగ్గిస్తారు. ముందుగా ఇంటర్పోల్స్. మెయిన్ పోల్స్ కి మధ్యలో ఈ ఇంటర్పోల్స్ ని ప్లేస్ చేయడం వల్ల బ్రష్ రీజన్ లో ఉండే ఆర్మేచర్ రియాక్షన్ న్యూట్రల్ అవుతుంది. అలాగే బ్రషెస్ దగ్గర జరిగే స్పార్కింగ్ కూడా తగ్గుతుంది. ఆర్మేచర్ కాయిల్స్ కమ్యూనికేషన్ లో
ఉన్నప్పుడు దాని యొక్క సెల్ఫ్ ఇండక్షన్ ఈఎంఎఫ్ అనేది న్యూట్రలైజ్ అవ్వడానికి ఇంటర్పోల్స్ వోల్టేజ్ ని జనరేట్ చేస్తాయి. మోటార్ ఇంటర్పోల్స్ కి పొలారిటీ అవసరం ఉండటం వల్ల వీటిని ఆర్మేచర్ కి సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంచుతారు. ఈ ఇంటర్పోల్స్ యొక్క పొలారిటీ జనరేటర్ లో డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ లో నెక్స్ట్ మెయిన్ పోల్ కి సేమ్ గా ఉంటుంది. మోటార్ లో డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ లో నెక్స్ట్ మెయిన్ పోల్ కి ఆపోజిట్ గా ఉంటుంది. కంపన్సేటింగ్ వైండింగ్స్ వీటిని ఆర్మేచర్ రియాక్షన్ ని ఎలిమినేట్ చేయడానికి అలాగే ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ కంపన్సేటింగ్ వైండింగ్స్ ని రోటర్ కండక్టర్ కి ప్యారలల్ గా పోల్స్ యొక్క స్లాట్ లో ఉంచుతారు. ఈ వైండింగ్ ని ఆర్మేచర్ వైండింగ్ కి సిరీస్ లో ఉండేలా చూస్తారు. ఆర్మేచర్ వైండింగ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో ఉండటం వల్ల ఆర్మేచర్ ఎంఎంఎఫ్ కి ఆపోజిట్ గా అండ్ ఈక్వల్ గా ఉంటుంది. అయితే ఈ కంపన్సేటింగ్ వైండింగ్ వల్ల డ్రాబ్యాక్స్ ఏమిటి అంటే వైండింగ్స్ అనేవి చాలా కాస్ట్లీ. వీటిని హెవీ ఓవర్లోడ్స్ దగ్గర మాత్రమే యూజ్ చేయగలం. అలాగే స్మాల్ మోటార్స్ లో సడన్ రివర్సల్ చేసే వాటిలో యూజ్ చేస్తారు. హై రిలక్టెన్స్ పోల్ టిప్స్ స్మాల్ మెషిన్స్ లో ఎయిర్ గ్యాప్ ని కావాలనే ఎక్కువగా ఉంచుతారు. దీనివల్ల పోల్ ఎంఎంఎఫ్ అండ్ ఆర్మేచర్ లార్జ్ డీసీ లోడ్ ని సప్లై చేయడానికి ఒకటి కంటే ఎక్కువ జనరేటర్స్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేస్తారు. అయితే ఈ జనరేటర్స్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేయడానికి కొన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. అవి సేమ్ వోల్టేజ్ రేటింగ్, సేమ్ వోల్టేజ్ రెగ్యులేషన్ పర్సంటేజ్, ప్రైమ్ మూవర్స్ లో సేమ్ స్పీడ్స్ రెగ్యులేషన్ పర్సంటేజ్ ఉండాలి. డీసీ జనరేటర్ ని ప్యారలల్ గా ఆపరేట్ చేయడం వల్ల కంటిన్యూగా సప్లై ప్రొవైడ్ చేయగలం. లార్జ్ ఎఫిషియన్సీ, మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కి కన్వీనియంట్ గా ఉంటుంది. లోడ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సప్లై మరింత స్టెబిలిటీగా ఉంటుంది. డీసీ జనరేటర్ లో షంట్ జనరేటర్, సిరీస్ జనరేటర్ అండ్ కాంపౌండ్ జనరేటర్ గా ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా ప్యారలల్ ఆపరేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. షంట్ జనరేటర్ ఇన్ ప్యారలల్ ఆపరేషన్ కి షంట్ జనరేటర్ మోర్ సూటబుల్. ఎందుకంటే షంట్ జనరేటర్ లో డ్రాపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ. దీనివల్ల షంట్ జనరేటర్ కి లోడ్ ప్రాపర్ గా డివైడ్ అయ్యి అన్ని షంట్ జనరేటర్స్ లో సేమ్ వోల్టేజ్ డ్రాప్ ని అందిస్తుంది. సిరీస్ జనరేటర్ ఇన్ ప్యారలల్ ఇక్కడ జనరేటర్ 1 అండ్ జనరేటర్ 2 వోల్టేజ్ ప్రైమరీగా ఈక్వల్ గా ఉంటుంది. అలాగే సేమ్ కరెంట్, సేమ్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ జనరేటర్ 1 లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు జనరేటర్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటికలీ మెషిన్ 1 కరెంట్ ఇంక్రీజ్ అయ్యి మెషిన్ 2 కరెంట్ తక్కువగా ఉంటుంది. కొంతసేపటికి మెషిన్ 1 సప్లైని అందించడమే కాకుండా మెషిన్ 2 కి కూడా పవర్ ని సప్లై చేస్తుంది. ఇలా ఒక జనరేటర్ మీద లోడ్ హెవీగా మరో దాని మీద లోడ్ తక్కువగా ఉండకుండా వీటి మధ్యలో ఈక్వలైజర్స్ బార్ ని ఉంచుతారు. కాంపౌండ్ జనరేటర్ ఇన్ ప్యారలల్ ఈ కాంపౌండ్ జనరేటర్ లో ప్యారలల్ కండిషన్ స్టేబుల్ గా ఉండదు. ఎలాగంటే ఇందాక సిరీస్ జనరేటర్ లో జరిగినట్లుగా జనరేటర్ 1 అండ్ జనరేటర్ 2 కి సేమ్ లోడ్ ఇచ్చినప్పుడు జనరేటర్ 1 స్లైట్లీ లోడ్ ఇంక్రీజ్ అయితే సిరీస్ వైండింగ్ లో కరెంట్ ఎక్కువగా పాస్ అయ్యి సిరీస్ వైండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. మెల్లమెల్లగా జనరేటర్ 1 కి ఫుల్ లోడ్ వచ్చి జనరేటర్ 2 మోటార్ లా యాక్ట్ చేస్తుంది. సో ప్యారలల్ ఆపరేషన్ క్యాన్సిల్ అవుతుంది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూపీహెచ్ యూట్యూబ్ ఛానల్. ప్రతి మెషిన్ యొక్క స్పీడ్ ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే డీసీ మోటార్ యొక్క స్పీడ్ ని 3 పారామీటర్స్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అవి ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్, ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్, ఆర్మేచర్ ఫ్లక్స్ కంట్రోల్. ముందుగా ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్. ఈ ప్రొసీజర్ లో రెసిస్టెన్స్ కంట్రోల్ కి రియోస్టాటిక్ ని యూజ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ని రియోస్టాటిక్ కంట్రోల్ అని కూడా అంటారు. ఈ మెథడ్ లో వేరియబుల్ రెసిస్టెన్స్ ని ఆర్మేచర్ సర్క్యూట్ కి సిరీస్ గా ఉంచుతారు. ఈ మెథడ్ లో డీసీ మోటార్ బేస్ స్పీడ్ కన్నా బిలో ఉన్నప్పుడు స్పీడ్ ని కంట్రోల్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఈ మెథడ్ లో ఫీల్డ్ డైరెక్ట్ గా సప్లై కి కనెక్ట్ అవ్వడం వల్ల ఫ్లక్స్ అనేది రెసిస్టెన్స్ వేరీ అవుతున్నప్పుడు ఎఫెక్ట్ అవ్వదు. ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్. డీసీ మోటార్స్ యొక్క స్పీడ్ ని వోల్టేజ్ ని వేరీ చేయడం ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. అయితే ఈ వోల్టేజ్ ని వేరీ చేయడం అనేది వాట్ లియోనార్డ్ స్పీడ్ కంట్రోల్ సిస్టమ్, రెక్టిఫైర్స్ ద్వారా కంట్రోల్ చేయడం, సిరీస్ ప్యారలల్ ఆర్మేచర్ కంట్రోల్ ద్వారా చేయవచ్చు. వాట్ లియోనార్డ్ స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ ఈ మెథడ్ ని డీసీ మోటార్
జీరో స్పీడ్ నుండి బేస్ స్పీడ్ వరకు మాత్రమే స్పీడ్ కంట్రోల్ చేయగలం. స్పీడ్ కంట్రోల్డ్ బై కంట్రోల్డ్ రెక్టిఫైయర్స్. ఈ రోజుల్లో ఎస్ఈఆర్ ని డీసీ మోటార్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లోర్ స్పేస్ తక్కువగా తీసుకుంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ ని క్విక్ గా కంట్రోల్ చేస్తుంది. ఈ మెథడ్ కూడా డీసీ మోటార్ బేస్ స్పీడ్ లో మాత్రమే కంట్రోల్ చేయడం సాధ్యం. సిరీస్ ప్యారలల్ ఆర్మేచర్ కంట్రోల్. ఈ మెథడ్ ని డీసీ సిరీస్ ట్రాక్షన్ మోటార్స్ లో యూజ్ చేస్తారు. ఈ మెథడ్ లో 2 సేమ్ టైప్ డీసీ మోటార్స్ మెకానికల్ గా కామన్ లోడ్ కి కపుల్ అయ్యి ఉంటాయి. ఇక్కడ లో స్పీడ్ కావాలంటే ఆర్మేచర్ ని సిరీస్ లో, స్పీడ్ హైగా ఉండాలంటే ప్యారలల్ గా కనెక్ట్ చేస్తారు. ఇక ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ ని చూస్తే దీనిని అబోవ్ బేస్ స్పీడ్ మధ్య యూజ్ చేస్తారు. ఎందుకంటే అబోవ్ బేస్ స్పీడ్ వద్ద డీసీ మోటార్ టెస్టింగ్ ఆఫ్ డీసీ మెషిన్. ఏ మెషిన్ అయినా కంటిన్యూగా వర్క్ అవుతోంది అంటే ఖచ్చితంగా దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి లాసెస్, ఎఫిషియన్సీ అండ్ టెంపరేచర్ రైజ్ అవ్వడం. నార్మల్ గా స్మాల్ మెషిన్స్ లో అయితే ఈ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి డైరెక్ట్ లోడింగ్ టెస్ట్ చేస్తారు. బట్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే లార్జ్ మెషిన్స్ ని ఇండైరెక్ట్ మెథడ్ ద్వారా కనుక్కుంటారు. ఈ ఇండైరెక్ట్ టెస్ట్ మెథడ్స్ ఏమిటి అంటే స్విన్బర్న్స్ టెస్ట్, హాప్కిన్సన్స్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్. స్విన్బర్న్స్ టెస్ట్. ఈ మెథడ్ లో లాసెస్ ని సెపరేట్ గా కనుక్కుంటారు. అలాగే ఎఫిషియన్సీని పర్టికులర్ లోడ్ వద్ద కనుక్కుంటారు. ఈ టెస్ట్ ని నో లోడ్ టెస్ట్ అని కూడా అనవచ్చు. అయితే ఈ టెస్ట్ ని డీసీ సిరీస్ మోటార్స్ లో చేయరు. ఈ స్విన్బర్న్ టెస్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏమిటి అంటే లార్జ్ మెషిన్ లో కూడా ఈ టెస్ట్ చేయడానికి లో పవర్ సరిపోతుంది. ఎటువంటి లోడ్ వద్ద అయినా మెషిన్ యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ టెస్ట్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే ఈ టెస్ట్ వల్ల స్ట్రే లోడ్ లాసెస్ ని కనుక్కోలేము. మెషిన్ యొక్క స్టడీ టెంపరేచర్ రైజ్ ని కనుక్కోలేము. మెషిన్ లోడ్ లో ఉన్నప్పుడు మెషిన్ వర్కింగ్ అంతా ప్రాపర్ గా జరుగుతుందా లేదా అన్నది మనం కనుక్కోలేము. హాప్కిన్సన్స్ టెస్ట్. ఈ టెస్ట్ ని రీజనరేటివ్ టెస్ట్ అని, బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని, హీట్ రన్ టెస్ట్ అని అంటారు. 2 షంట్ మెషిన్స్ ని మెకానికల్ గా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ టెస్ట్ ని చేస్తారు. ఈ టెస్ట్ అడ్వాంటేజెస్ ఏమిటి అంటే ఈ టెస్ట్ వల్ల సప్లై వద్ద నుండి తీసుకునే పవర్ వెరీ లో. రేటెడ్ లోడ్ కండిషన్స్ లో టెంపరేచర్ రైజ్ ని చెక్ చేయవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే ఈ టెస్ట్ చేయాలంటే 2 ఐడెంటికల్ మెషిన్స్ అవసరం ఉంటుంది. ఫీల్డ్ టెస్ట్. ఈ టెస్ట్ ని సిరీస్ మోటార్. ఎలక్ట్రికల్ బ్రేకింగ్ ఆఫ్ డీసీ మోటార్. మోటార్స్ రన్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ఎమర్జెన్సీగా స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ట్రైన్స్. వీటిని కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీగా ఆపివేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఆపేటప్పుడు ఆ ట్రైన్లోని ప్యాసింజర్స్ కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. ఈ విధంగా డీసీ మోటార్స్ ని స్టాప్ చేయడానికి 3 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్స్ ఉన్నాయి. అవి రీజనరేటివ్ బ్రేకింగ్, డైనమిక్ బ్రేకింగ్ ఆర్ రియోస్టాటిక్ బ్రేకింగ్, ప్లగ్గింగ్ ఆర్ రివర్స్ కరెంట్ బ్రేకింగ్. రీజనరేటివ్ బ్రేకింగ్. ఈ బ్రేకింగ్ మెథడ్ లో కైనెటిక్ ఎనర్జీ పవర్ సప్లై సిస్టమ్ కి రిటర్న్ అవుతుంది. ఈ ప్రొసీజర్ మోటార్ స్పీడ్ నో లోడ్ స్పీడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. డైనమిక్ బ్రేకింగ్. ఈ బ్రేకింగ్ లో సప్లై ని ఆర్మేచర్ నుండి డిస్కనెక్ట్ చేస్తారు. ఈ ప్లేస్ లో రెసిస్టర్ ని ఇమీడియట్ గా కనెక్ట్ చేస్తారు. ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్న కైనెటిక్ ఎనర్జీ డిసిపేటింగ్ అయ్యే వరకు మోటార్ జనరేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్లగింగ్ ఆర్ రివర్స్ కరెంట్ బ్రేకింగ్. ఈ మెథడ్ ని సెపరేట్లీ ఎగ్జైటెడ్ మోటార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆర్మేచర్ టెర్మినల్స్ ని రివర్స్ చేస్తారు. దీనివల్ల సప్లై వోల్టేజ్ అండ్ బ్యాక్ ఈఎంఎఫ్ లు సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. వీటిని ఎక్కువగా ఎలివేటర్స్, రోలింగ్ మిల్స్ లో. ఏసీ మెషిన్స్. ఏసీ మెషిన్స్ లో ఏసీ ఎలక్ట్రిక్ పవర్ ని మెకానికల్ పవర్ గా కన్వర్ట్ చేయడాన్ని ఏసీ మోటార్స్ అని, మెకానికల్ పవర్ ని ఏసీ ఎలక్ట్రిక్ పవర్ గా కన్వర్ట్ చేయడాన్ని ఏసీ జనరేటర్స్ అని అంటారు. ఈ ఏసీ మెషిన్స్ అనేవి 2 టైప్స్: సింక్రోనస్ మెషిన్స్, ఎసింక్రోనస్ మెషిన్స్. సింక్రోనస్ మెషిన్స్ కి ఫీల్డ్ కరెంట్ సెపరేట్ డీసీ పవర్ సోర్స్ నుండి సప్లై అవుతుంది. ఎసింక్రోనస్ మెషిన్స్ కి ఫీల్డ్ కరెంట్ ఫీల్డ్ వైండింగ్ లోని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా సప్లై చేయబడుతుంది. ఇట్ మీన్స్ ఎసింక్రోనస్ మెషిన్స్ కి ఫీల్డ్ కరెంట్ సేమ్ మెషిన్ నుండి సప్లై చేయబడుతుంది. సింక్రోనస్ మెషిన్స్ కి ఫీల్డ్ కరెంట్ ఎక్స్టర్నల్ సోర్స్ నుండి సప్లై చేయబడుతుంది. సింక్రోనస్ మోటార్. సింక్రోనస్ మోటార్ లో 3 ఫేజ్ సప్లై ని స్టాటర్ కి, డీసీ సప్లై ని రోటర్ కి ప్రొవైడ్ చేస్తారు.
ఈ సింక్రోనస్ మోటార్లో ఫీచర్స్ ఏమిటి అంటే, ఈ సింక్రోనస్ మోటార్ అనేవి సెల్ఫ్ స్టార్టింగ్ కావు, కాబట్టి వీటికి ఎక్స్టర్నల్ గా సప్లైని మోటార్ సింక్రోనస్ స్పీడ్ వచ్చే వరకు ఇస్తారు. లోడ్ తో సంబంధం లేకుండా కాన్స్టెంట్ స్పీడ్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ మోటార్ ఎటువంటి ఎలక్ట్రికల్ పవర్ ఫ్యాక్టర్ లో అయినా యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ తో ఆపరేట్ అవుతుంది. సింక్రోనస్ మోటార్ లోని స్టార్టర్ గురించి చూద్దాం. ఈ స్టార్టర్ అనేది సింక్రోనస్ మోటార్ లోనే మెయిన్ స్టేషనరీ పార్ట్. ఈ స్టార్టర్ లో స్టార్టర్ ఫ్రేమ్, స్టార్టర్ కోర్, స్టార్టర్ వైండింగ్ అని 3 పార్ట్స్ ఉన్నాయి. ఇక సింక్రోనస్ మోటార్ యొక్క రోటర్ ని చూసినట్లయితే, ఈ రోటర్ మెషిన్ యొక్క మూవింగ్ పార్ట్. ఈ రోటర్ లో సేలియంట్ పోల్ టైప్ అని, సిలిండ్రికల్ రోటర్ టైప్ అని 2 రకాలు ఉన్నాయి. ఈ సింక్రోనస్ మోటార్ లో నాన్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ అని, కరెంట్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ అని ఎగ్జైటెడ్ ని బేస్ చేసుకొని ఉంటాయి. ఈ నాన్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ లో హిస్టెరిసిస్ మోటార్, రిలక్టెన్స్ మోటార్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రోనస్ మోటార్ అని 3 డిజైన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ సింక్రోనస్ మోటార్. వీటిని పవర్ సిస్టమ్ లో ఎక్కడైతే స్టాటిక్ కెపాసిటర్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్న చోట యూజ్ చేస్తారు. ఈ సింక్రోనస్ మోటార్స్ యొక్క ఆపరేటింగ్ స్పీడ్ లెస్ అండ్ హై పవర్ అనేది అవసరం ఉంటుంది. పవర్ అనేది 35 కిలోవాట్ టు 2500 కిలోవాట్ గా, స్పీడ్ 500 RPM కన్నా తక్కువగా ఉండాలి. వీటి కాస్ట్ అండ్ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ఎక్స్ రెసిప్రోసింగ్ పంప్, సింక్రోనస్ జనరేటర్, మెకానికల్ ఎనర్జీని స్పెసిఫిక్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ గల AC ఎలక్ట్రిక్ పవర్ గా కన్వర్ట్ చేయడాన్ని జనరేటర్ ఆర్ ఆల్టర్నేటర్ అంటారు. దీనినే సింక్రోనస్ జనరేటర్ అని కూడా అంటారు. మోడర్న్ వెహికల్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో పవర్ ని ఈ ఆల్టర్నేటర్ నుండి ప్రొడ్యూస్ చేసేవారు. ప్రీవియస్ డేస్ లో ఈ ఆల్టర్నేట్ ప్లేస్ లో DC జనరేటర్స్ ఆర్ డైనమోస్ ఉండేవి. అయితే తరువాతి కాలంలో ఈ డైనమోస్ ప్లేస్ లో లైట్ వెయిట్ అండ్ రోబస్ట్ గా ఉండే ఆల్టర్నేటర్స్ ని రీప్లేస్ చేశారు. వీటితో పాటు ఈ ఆల్టర్నేటర్స్ ని లోకోమోటివ్, మెరైన్ లలో కూడా యూజ్ చేస్తున్నారు. ఈ ఆల్టర్నేటర్స్ యొక్క ప్రైమరీ యూజ్ ఏమిటి అంటే, బల్క్ AC పవర్ ని ప్రొడ్యూస్ చేయడానికి థర్మల్ పవర్ ప్లాంట్స్, హైడల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లలో కూడా యూజ్ చేస్తున్నారు. డిపెండింగ్ అపాన్ అప్లికేషన్స్ అండ్ డిజైన్స్ ని బట్టి ఆల్టర్నేటర్స్ ఆర్ సింక్రోనస్ జనరేటర్స్ ని క్లాసిఫై చేయవచ్చు. అప్లికేషన్స్ పరంగా ఆటోమోటివ్ టైప్, డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ టైప్, మెరైన్ టైప్, బ్రష్లెస్ టైప్ గా డివైడ్ చేశారు. డిజైన్ పరంగా మెయిన్ గా సేలియంట్ పోల్ టైప్, స్మూత్ సిలిండ్రికల్ టైప్ గా డివైడ్ చేశారు. దీని వర్కింగ్ కూడా DC జనరేటర్ బేసిక్ ప్రిన్సిపల్ లాగానే పనిచేస్తుంది. దీనితో పాటు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. కన్స్ట్రక్షన్ వైజ్ గా చూస్తే దీనిలో స్టాటర్, రోటర్ అండ్ ఆర్మేచర్ ఉంటుంది. ఈ ఆల్టర్నేటర్ లో రోటర్ మెయిన్ గా సాలియంట్ పోల్ టైప్ అని, సిలిండ్రికల్ రోటర్ టైప్ అని ఉంటాయి. ఎసింక్రోనస్ మోటార్. ఎలక్ట్రికల్ మోటార్స్ లో కామన్ గా యూజ్ చేసే మోటార్ ఇండక్షన్ మోటార్. దీనినే ఎసింక్రోనస్ మోటార్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ సింక్రోనస్ స్పీడ్ కన్నా తక్కువగా తిరుగుతుంది. అసలు సింక్రోనస్ స్పీడ్ అంటే ఏమిటి? రోటరీ మెషిన్ లో రొటేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్ ని సింక్రోనస్ స్పీడ్ అంటారు. ఈ సింక్రోనస్ స్పీడ్ అనేది ఫ్రీక్వెన్సీ అండ్ మెషిన్ యొక్క పోల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇండక్షన్ మోటార్ ఎప్పుడూ కూడా సింక్రోనస్ స్పీడ్ కన్నా తక్కువగా తిరుగుతుంది. ఎందుకంటే స్టార్టర్ లో ప్రొడ్యూస్ అయ్యే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల రోటర్ లో ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల రోటర్ రొటేట్ అవుతుంది. రోటర్ ఫ్లక్స్ కరెంట్ స్టార్టర్ ఫ్లక్స్ కరెంట్ కి లాగ్ లో ఉండడం వల్ల రోటర్ సింక్రోనస్ స్పీడ్ ని అందుకోలేదు. ఇన్పుట్ సప్లై ఆధారంగా ఈ ఇండక్షన్ మోటార్ 2 టైప్స్. అవి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇక్కడ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్. ఈ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ ఇండక్షన్ మోటార్, షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్ అని ఉన్నాయి. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అని ఉన్నాయి. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ కి కంపారిజన్ చేద్దాం. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ తో కంపేర్ చేస్తే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది
సింపుల్ కన్స్ట్రక్షన్, రిలయబుల్ అండ్ ఎకనామికల్. ఎలక్ట్రిక్ పవర్ ఫ్యాక్టర్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో తక్కువ. స్టార్టింగ్ టార్క్ కూడా తక్కువే. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్తో కంపేర్ చేస్తే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎఫిషియన్సీ కూడా. ఫ్రెండ్స్, ఎప్పటిదాకా ఏసీ మెషిన్స్ అండ్ డీసీ మెషిన్స్ గురించి తెలుసుకున్నారు. ఈ ఏసీ అండ్ డీసీ మెషిన్స్ కి వాటి కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్స్ ఉన్నాయి. మనకు ఈ 2 రకాల మెషిన్స్ మాత్రమే కాకుండా సర్వో మోటార్స్, స్టెప్పర్ మోటార్ అని మరో 2 రకాలైన మెషిన్స్ ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం. సర్వో మోటార్. ఈ సర్వో మోటార్ కూడా సింపుల్ గా ఎలక్ట్రిక్ మోటార్, కాకపోతే కొంత సర్వో మెకానిజం తో కంట్రోల్ చేయబడుతుంది. ఈ సర్వో మోటార్స్ నే కంట్రోల్ మోటార్స్ అని కూడా అంటారు. ఈ మోటార్స్ ని ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ లో అవుట్పుట్ యాక్యురేట్స్ గా యూజ్ చేస్తారు. ఈ సర్వో మోటార్స్ ని అన్ని మోటార్స్ లాగా కంటిన్యూస్ గా ఎనర్జీ కన్వర్షన్ అంటే ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ కోసం వాడరు. కానీ వీటి బేసిక్ ప్రిన్సిపల్ ఆపరేషన్ అనేది మిగిలిన ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్స్ లాగానే ఉంటుంది. కానీ డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేట్ చేసే విధానం వేరు. ఈ మోటార్స్ ని రాడార్స్ లో, కంప్యూటర్స్ లో, రోబోట్స్ లో, మెషిన్ టూల్స్ లో, ట్రాకింగ్ అండ్ గైడెన్స్ సిస్టమ్స్ లో, ప్రాసెస్ కంట్రోలర్స్ లో యూజ్ చేస్తారు. ఈ సర్వో మోటార్స్ లో కూడా ఏసీ అండ్ డీసీ మోటార్స్ ఉంటాయి. స్టెప్పర్ మోటార్. ఈ మోటార్ సింక్రోనస్ మోటార్ లోని ఒక స్పెషల్ టైప్. ఈ స్టెప్పర్ మోటార్ ని స్పెసిఫిక్ యాంగిల్ లో రొటేట్ అయ్యే విధంగా డిజైన్ చేస్తారు. ఈ స్టెప్పర్ మోటార్ లో రోటర్ అరేంజ్మెంట్లు వేరియబుల్ రిలక్టెన్స్ టైప్, పర్మనెంట్ మ్యాగ్నెట్ టైప్, హైబ్రిడ్ టైప్ గా ఉంటాయి. ఈ స్టెప్పర్ మోటార్ అడ్వాంటేజెస్ ఏమిటి అంటే వీటిని డిజిటల్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు. వీటిని యూజ్ చేయడానికి ఎటువంటి సెన్సార్స్ యూజ్ చేయవలసిన అవసరం ఉండదు.